లెట్స్ కుక్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు. హలో గైస్, ఈ వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ చేపల పులుసు. నేను ఈ పులుసు పాంపనో ఫిష్ ఆర్ పాంఫ్రెట్ ఆర్ పండుగప్ప అంటారు అనుకుంటే ఆంధ్ర సైడ్. ఇది సముద్రం చేప, దాంతో చేస్తున్నా. దీనికి మంచిగా ముక్కలు కట్ చేసుకోండి, కర్రీ సైజు ముక్కలు కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి, అంటే కొంచెం నీసు వాసన పోయేంత వరకు. కొంచెం పసుపు వేసి కడుక్కుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్, అంటే ఆ స్మెల్ అదంతా పోవడానికి. సో నీట్గా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మ్యారినేషన్ అట్లా సింపుల్గా అట్లా పక్కకు ఉంచండి. సో ఈ లోపు మనం పోపు వేసుకుందాం. ఈ ఫిష్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగుంది. ప్రెప్ వర్క్ అందరికి తెలిసిందే, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, ఇది ఒకటి మిక్సీ కొట్టుకోవాలి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలి, కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేయండి అందులో. సో ఆయిల్ పెట్టేసి ఆయిల్లో మంచిగా కరివేపాకు వేసుకోండి. నేనేం చేశానంటే ఆయిల్లో కొంచెం లైక్ 2 to 3 ml ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కరివేపాకు వేసుకోవడం వల్ల ఏమైందంటే ఆయిల్లో ఫస్ట్ మనం ఫిష్ పులుసు చేసినప్పుడు ఏదైనా నీసు వాసన ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట అడిషనల్గా. అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో అది మాత్రం తప్పదు ఫిష్ పులుసులో. ఇప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ మనం ఒక ఫుల్ ఉల్లిపాయని మంచిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. డైరెక్ట్ వేసుకునే కన్నా ఇలా పేస్ట్ చేసేస్తే గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. అందులోనే యాడ్ క్యాన్డ్ టమాటోస్, లైక్ ఒక హాఫ్ క్యాన్ లేదంటే ఒక 2 టమాటోస్ వేసుకోండి. సో మీరు ఎప్పుడైనా క్రిక్లైన్ టమాటోస్, డైజ్డ్ టమాటోస్ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇట్స్ ఈజీ, ఆర్గానిక్ అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. హాఫ్ క్యాన్ సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి. సో ఇప్పుడు ఈ టమాటాలు మంచి కుక్ అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మంచి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, ఆ టమాటాలు మంచి కుక్ అయ్యేంత వరకు కలపండి. స్లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్, అలాగనే మిగతా హోల్ స్పైసెస్ వేసుకోవాలి. మనం ఏమేమి వేసుకుంటాం అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. ఫిష్ పులుసు చాలా రకాలు చేస్తారు, అందులో ఇది ఒక స్టైల్, కంపల్సరీ ట్రై చేయండి, ఎక్సలెంట్ టేస్ట్. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపండి దీన్ని. తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోండి. కొంచెం కారం మంచిగానే ఉండాలి చేపల పులుసులో. సో మంచి హోమ్ మేడ్ కారం అయితే ఒక 2 స్పూన్స్. మీరు కొంచెం కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కారం ఎప్పుడు వేసినా కూడా స్లో ఫ్లేమ్ మీద పెట్టేయండి, అప్పుడు ఏంటంటే కారం మాడకుండా ఉంటుంది ఏ కర్రీలో అయినా కూడా. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఆఫ్ చేపల పులుసు, చింతపండు రసం. మంచిగా చింతపండు రసంని నానిన దాన్ని మంచిగా పిసికి ఆ గుజ్జు అంతా తీసి ఆ రసం అందులో పోసేయాలి. సో నేనైతే ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నా. కొంచెం పుల్లగా ఉంటేనే మనం టేస్ట్ చేసినప్పుడు ఎట్లుండాలంటే కొంచెం పుల్లగా అనిపించాలి, ఎక్స్ట్రా పుల్లగా. సో అప్పుడు ఏంటంటే అది ఆఫ్ చేసి ఒక 4-5 అవర్స్ అయి సెటిల్ అయిన తర్వాత కరెక్ట్ పులుపు తగులుతుంది. మీరు తక్కువ పులుపు వేసుకుంటే కర్రీ చల్లగా అయిన తర్వాత అసలు టేస్ట్ ఉండదు. సో ఎక్కువ పుల్లగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే మనం టమాటోస్ కూడా యాడ్ చేసినాం కాబట్టి ఇట్ షుడ్ బి ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే మంచి మనం ఫ్రెష్గా కడుక్కున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, చూడండి చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ చేప ముక్కలను అందులో వేసేయడమే, బట్ అవి చూడడానికి అట్లా ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఫ్రోజనే. సో అది వేసేసి ఇప్పుడు మనం ఏం కలపద్దు దాన్ని. సో అట్లా అన్ని చేప ముక్కలు వదిలేసి జస్ట్ మూత పెట్టి, ఇంకా మనం ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు చేపల పులుసుని. అట్లనే స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తూ ఉండాలి. నేనైతే అందరూ ఒక 5-10 మినిట్స్ ఉడికితే సరిపోద్ది అంటారు, బట్ నేను మాత్రం ఒక 20 మినిట్స్ దాకా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని అలానే స్లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన అనమాట. మంచిగా మసిలిన తర్వాత పులుసు చిక్కబడుతుంది, అద్రిపోయే టేస్ట్ వస్తుంది. చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ మిక్సీ కొట్టిన పొడి వేసేయడమే. మన ధనియా, జీలకర్ర, మెంతులు అండ్ గార్లిక్ వేసిన పొడి అది వేసేసి ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టి దాన్ని అలానే ఒక 20 మినిట్స్ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ. ఇప్పుడేమన్నా కావాలంటే సాల్ట్, కారము ఏదన్నా ఉంటే సూప్ టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. నాకు తెలిసి నేను కూడా కొంచెం సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసినట్టున్నా. నేను మేబీ 10th క్లాస్ ఆర్ 9th క్లాస్ వరకు చేపల కూర తినేటోని కాదు, చేపల పులుసు ఓన్లీ ఫిష్ ఫ్రై తినేటోని. ఒకసారి మా ఇంటి పక్కన ఆంటీ చేపల కూర చేసిందనమాట, పులుసు చేసి తినమంది. అసలు ఆ రోజు అంటే ఆమె ఫోర్స్ చేసింది నువ్వు కంపల్సరీ తినాలి అని. సో అప్పుడు తిన్నాను, అప్పటి నుంచి నా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి
మంచిగా ఉడకనివ్వండి. చూసారు కదా, నేను కొంచెం అడిషనల్గా సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం తక్కువ అనిపించినుండే నాకు. బట్ మీరు ముందే అడ్జస్ట్ చేసేసుకోండి, లైక్ మీకు కావాల్సినంత, ఎంత కావాలంటే అంత. ఐ మీన్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, బట్ మంచిగా ఉప్పు పట్టేటట్టు ఉడికితే ముక్క సూపర్ టేస్ట్ వస్తుంది. సో అట్లీస్ట్ ఒక 15 to 20 minutes చింతపండు పులుసు కదా, నూనె పైకి తేలేంతవరకు మంచిగా మసలనియండి దాన్ని. అలా మసలిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అప్పుడు అది రెడీ అయిపోయినట్టు. వండుతుంటే స్మెల్ వచ్చింది, ఇల్లంతా చేపల పులుసు స్మెల్లే. ఎస్పెషల్లీ ఆ మెంతులు, కొంచెం ఆ మస్టర్డ్ ఆయిల్ అవన్నీ మిక్స్ అయ్యి ఆ స్పైసెస్ అసలు ఎక్సలెంట్ స్మెల్ వచ్చినుండే. సో కంపల్సరీ ఇట్లా ట్రై చేసి చూడండి. నాకు తెలిసి అందరు చేసుకునే ఉంటారు ఇదే స్టైల్లో. కొంతమంది మ్యాంగో పీసెస్తో కూడా పులుసులో వేసి ట్రై చేస్తారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా ట్రై చేద్దామని. నెక్స్ట్ టైం మేబీ వీ విల్ డూ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. చేపల పులుసు రెడీ. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఈజీ చేపల పులుసు. చూసారు కదా, ఎక్సలెంట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Don't forget to like and comment and click bell icon.